గత వారం 10 రోజుల నుంచి మునుగోడు కాన్స్టిట్యున్సీలో మేము హైదరాబాద్, నా పేరు లాలపేట లల్లు ముదిరాజ్, నేను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభలో నేను ఒక కీలక పాత్ర వహిస్తున్నా. అలాగే మా అన్న బండప్రకాష్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, ఆయన కోరిక మేరకు ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీలో ముదిరాజులు ఎక్కడుంటే ఆ ఏరియాలో మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటేయాలి, కుస్మకుట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా నాకు సంబంధించి నా అన్నదమ్ములందరూ కూడా నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా నేను కలవడం జరిగింది. అందరూ కూడా మునుగోడు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా నాకు చైతన్యవంతులు. ఈరోజు మా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఈ ఊర్లో మన కచ్చలాపురం గ్రామస్తుడు మా బ్రదర్ మండలం టీఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజర్ మన గణేష్ ముదిరాజ్ గారికి నేను వెల్కమ్ చెప్తున్నా. అందుకే మన బ్రదరు ఆధ్వర్యంలో ప్రతి గడప ప్రతి ఇంటి అంత తిరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ మా ఇంటికి పెద్ద కొడుకు, మాకు అన్న, మాకు తినడానికి తిండి లేకున్నా ప్రతిదీ కూడా మాకు 2,000 రూపాయలు పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, ఇలాంటి 24 గంటల కరెంట్, ఉచిత కరెంట్ కానీ, ఇలాంటి ఎన్నో మాకు పథకాలు ఇచ్చారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఇప్పటివరకు గుర్తించడం లేరు. అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఇంటింటికి వాటర్ అందించేసి ఈ ఫ్లోరైడ్ వాటర్ నుంచి కూడా మాకు విముక్తి తెచ్చిన కేసీఆర్ గారికి ఖచ్చితంగా మేము పట్టం కడతాం. మీరు తిరిగి అవసరం లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా మా ఇంటి పార్టీ, కారు గుర్తు మా ఇంటి పార్టీ, మాకు అందరికి సంబంధించిన పార్టీ, మా పార్టీకి మేము ఎలా ఓటు వేసుకుంటుంటాం, ఖచ్చితంగా మా పార్టీకి వేస్తాము, కారు గుర్తు ఓటేస్తాం, గెలిపిస్తామని చెప్పేసి ముక్తకంఠంతో చెప్తున్నారు. ఆల్మోస్ట్ కుస్మకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైంది. దానికి సంబంధించి భారీ మెజార్టీతోన గెలిపేయాలన్న ఉద్దేశంతోన అందరం ఉన్నామని చెప్పేసి వీళ్ళందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మేము ఎక్కడ వెళ్ళినా కూడా కనుచూపుల్లో కూడా కనిపించడం లేదు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తాం, కేసీఆర్ అని గెలిపిస్తాం. ఇదే కాకుండా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇప్పుడు వచ్చే 1 year తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా మేమందరం కూడా కేసీఆర్కి పట్టం కట్టి మళ్ళీ ఒకసారి మేము కేసీఆర్ గారి నాయకత్వం బలపరుస్తూ మళ్ళీ ఒకసారి సీఎంగా చూడాలని అనుకుంటున్నాం. అలాగే అదే కాకుండా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, మన మునుగోడు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు అన్నగారు ఎవరైతే ఉన్నారో అన్ని రాష్ట్రాలకు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు అందరు సీఎంలు ఉంటారు.